ప్రైజ్ లాట్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 37వ కీర్తన 34వ వచనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు కదా, యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము అని. ఈరోజు నీకుందా నీ జీవితంలో, నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి, నేను అనేక మందిని సమకూర్చుకోవాలి, మంచి స్థితిగతులు, మంచి పేరు ప్రఖ్యాతలు నేను సంపాదించుకోవాలన్న ఆలోచన నీకుంటే, నీ కుటుంబము దీవించబడాలన్న కోరిక నీకుంటే, ఈరోజు ప్రభు నీ ముందు ఒక మాటను పెడుతున్నారు. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము. దాని అర్థం ఏంటో తెలుసా? ప్రతిరోజు కూడా ప్రార్థన, విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయమని. కొంతమంది ఉంటారు, ఏదో నామమాత్రపు ప్రార్థన చేస్తూ ఉంటారు, కానీ అలా కాదట. ఎలాంటి నమ్మకం అంటే, ఈరోజు దేవుడు నన్ను దీవిస్తారు, నా ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు, నాకు నమ్మకం ఉంది అని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయడమే దేవుని కొరకు కనిపెట్టడం అంటే. ఆయన అంటున్నారు, ఆయన మార్గమును అనుసరించుము అని. ప్రతిరోజు ఉదయం నువ్వు లేచింది మొదలుకొని రాత్రి మరలా నీవు పడుకునేంత వరకు కూడా నీ ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితం అంతటిలో దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ముందుకు వెళ్ళాలి. ఎక్కడా కూడా దేవుని చూపు నిన్నేమి మిస్ అవ్వదు. నువ్వేం చేస్తున్నా దేవుడు చూస్తారు, నువ్వేం మాట్లాడుతున్నా దేవుడు వింటారు. కనుక దేవుని మార్గంలో నడువు. మనుష్యుల మెప్పు కొరకు కాకుండా దేవుని యందు భయభక్తులు కలిగి నీవు ముందుకు కొనసాగితే, ఈరోజు ప్రభు ఏం చెప్తున్నారో తెలుసా? భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించునట. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమును నువ్వు సంపాదించుకుంటావు. నువ్వెప్పుడైతే దేవుని నీతిని, రాజ్యాన్ని మొదటగా వెతుకుతావో, ఆయన నిన్ను హెచ్చిస్తాడట. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడట. ఉన్నతమైన స్థితిగతుల్లో నిన్ను పెడతానని ఈరోజు దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. ఇది ఎలా జరుగుద్ది పాస్టర్ గారు? ఎలాగండి? మా పరిస్థితులు ఏంటి, మా బిడ్డ ఏంటి, ఇదేంటి, అదేంటి నువ్వు అంటావా? దేవునికి తెలియదా? నిన్ను సృష్టించిన వాడికి నీ యొక్క జననము తెలుసు, నీ మరణము తెలుసు, ఆయనకి సమస్తము తెలుసు. అందుకనే నువ్వు విశ్వాసంతో దేవుని వాగ్దానం వైపు నడువంతే. తండ్రి, నువ్వు నాతో మాట్లాడావు ప్రభువా, నువ్వు నన్ను హెచ్చిస్తావు ప్రభువా, నా కుటుంబాన్ని నువ్వు చల్లగా కాపాడుతావు నాయన, నేను నీ కొరకు బ్రతుకుతాను, యథార్థంగా జీవిస్తానని ఒక తీర్మానం తీసుకుని నువ్వు ఆయన వైపు అడుగులు వేసినట్టయితే గనక, గుర్తుపెట్టుకో, ఈరోజు సేవకునిగా చెప్తున్నాను, చాలా ఉన్నతమైన స్థితిగతుల్లో దేవుడు నిన్ను, నీ బిడ్డల్ని కూడా పెడతాడు. నీ తరాలను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, కనికరము కలిగిన దేవుడు. ఈరోజు ఎక్కడి నుంచి నువ్వు వింటూ ఉన్నావో, నువ్వు ఒంటరిని అయిపోయానని, నాకెవరూ లేరని నువ్వు అస్సలు ఎంత మాత్రం బాధపడొద్దు. నీ తండ్రి నీకున్నాడు, ఆయన ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినమే ఆయన నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.